నేను చూసిన సంఘటన ఒకటి చెప్తా. చాలా ఏళ్ల క్రితం నాకు తెలిసిన ఒక బ్రాహ్మణ కుటుంబం, కుర్రవాడికి ఏళ్ళు, అస్సలు మాట వినేవాడు కాదు, చదివేవాడు కాదు, చాలా ఘోరంగా తయారయ్యాడు స్నేహితులతో కలిసని నా దగ్గరికి తీసుకొచ్చారు. పక్క రోజు నుంచి కార్తీక మాసం, రోజు ప్రదోష వేళ దీపం పెట్టించండి, శివుడికి విష్ణువుకి సంబంధించిన ఒక్క స్తోత్రమైనా చదివించండి అని చెప్పా. వీడు చదవడండి అన్నారు. ఆ అబ్బాయి ఏ కళ్ళ ఉన్నాడో కానీ వాడి తలకెక్కింది. మారాలనిపించిందేమో. నేను చేస్తానండి అని చెప్పి రోజు దీపం వెలిగించి చంద్రశేఖరాష్టకం, శాంతాకారం, భుజగశయనం చదవడం మొదలుపెట్టాడు. ఇంత శ్రద్ధగా చేసాడు. ఒకసారి తల్లిదండ్రులు సినిమాకి వెళ్దాము అంటే నేను రాను అన్నట్ట. నెల రోజుల్లో ఎంత మార్పు వచ్చిందో. మొన్న ఈ మధ్య తల్లిదండ్రులు కనబడి చెప్తున్నారు, ఇంక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదండి, ఇంజనీరింగ్ చేశాడు, మంచి ర్యాంకు, మంచి ఉద్యోగం, ఎంత అద్భుతంగా తయారయ్యాడు, ఇదిగో చూడండి చాలా వినయంగా తయారయ్యాడు కుర్రవాడు. పురాణాల్లో కథలు ఊరికే చెప్పరు, శ్రద్ధగా చేస్తే ఇంతటి ఫలితాన్ని ఇస్తుంది. శ్రీమాత్రే నమః.